బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో మరో భారీ బాంబు పేలుడు జరిగింది. బలూచ్ ప్రావిన్స్లోని కెట్టాలో ఈ పవర్ఫుల్ బ్లాస్ట్ అనేది జరిగింది. పాకిస్తాన్ పారామిలిటరీ క్యాంప్కి సంబంధించి కేంద్రంగా దాన్ని టార్గెట్ చేస్తూ బాంబు దాడి జరిగింది. సో ఈ పేలుడులో 13 మంది మృతి చెందారు. ఇప్పటికే మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. 10 కిలోమీటర్ల మేరకి వినిపించింది ఆ పేలుడు శబ్దం. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ ఎత్తున ప్లాన్ చేశారనేది. ఆ పేలుడు దాటికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకి సంబంధించిన అద్దాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. పేలుడు జరిగిన కాసేపటికే గాల్లోకి కాల్పులు కూడా జరిగాయి. మొత్తానికైతే సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఈ పేలుడుకి సంబంధించిన దృశ్యాలన్నీ. ఒక్కసారి మనం ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడండి. ఆ పారామిలిటరీ ఫోర్సెస్కి సంబంధించి అక్కడ ఆ ట్రూప్స్ ఉంటాయన్నమాట. ఆ ట్రూప్స్ దగ్గరికి చూడండి, ఒక కారు వచ్చింది. ఆల్టో కార్ లాగా ఉంది, అది చూడడానికి చిన్న కారు. ఆ కారు వచ్చిన కొన్ని సెకండ్ల తర్వాత ఒక భారీ విధ్వంసం 10 కిలోమీటర్ల మేరకు దాని విధ్వంసం బయటికి తెలిసేలాగా తెలిసింది. అక్కడ చుట్టుపక్కల ఇల్లులు, అలాగే చుట్టుపక్కల ఏవైతే భవనాలు అవన్నీ ఉన్నాయో వాటికి సంబంధించిన అద్దాలన్నీ కూడా పగిలిపోయాయి. అంటే అర్థం చేసుకోండి. దాని తర్వాత అంటే ఇది ఒక ప్లాన్డ్ అటాక్ అని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ కారు ఆ ట్రూప్స్ని టార్గెట్ చేసుకుంటూ ఆ కార్ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన తర్వాత అక్కడ కాల్పులు చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ భద్రతా దళాలు ఏవైతే పారామిలిటరీ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రూప్స్ని టార్గెట్ చేసుకుంటూ బలూచిస్తాన్కి సంబంధించిన ప్రజలు కొంతమంది, అక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని యాక్టివిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో అసలు బలూచిస్తాన్కి సంబంధించిన ఈ గ్రూప్ ఆ ట్రూప్స్ని కానీ పాకిస్తాన్ గవర్నమెంట్కి కానీ వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నాయని అంటే బలూచిస్తాన్ అనే ఏరియా, ఆ ప్రావిన్స్ ఏదైతే ఉందో అక్కడ 1,50,00,000 మంది ఉంటున్నారు. దాదాపు 1,50,00,000 మంది అక్కడ నివసిస్తుంటారు. అక్కడ చాలా మంచి రిసోర్సెస్ ఉన్నాయి. కోల్ కానీ, ఆయిల్ కానీ, గోల్డ్, కాపర్, గ్యాస్, ఇలా అన్ని రకాల మినరల్స్, అన్ని రకాల రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత కూడా అక్కడ ఫెడరల్ గవర్నమెంట్, పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం అక్కడ నుంచి ఆ రిసోర్సెస్ నుంచి వాళ్ళకు కావాల్సిన ఆ గోల్డ్ కానీ, కాపర్ కానీ, అవన్నీ కూడా మైన్ చేసుకొని తీసుకెళ్ళి ఆ ప్రావిన్స్ని మాత్రం డెవలప్ చేయట్లేదు. అది పాకిస్తాన్ మొత్తంలో పూరెస్ట్ ప్రావిన్స్. అంటే చాలా పేదరికంగా బతుకుతున్నారు అక్కడ ప్రజలు. వాళ్ళకి నిత్యావసరాలు కానీ, బేసిక్ ఎమ్యూనిటీస్ ఏదైతే ప్రభుత్వం ప్రొవైడ్ చేయాల్సిందో అలాంటివి ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. కాబట్టి ఎప్పటి నుంచో బలూచిస్తాన్ పాకిస్తాన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సో దానికి నిదర్శనమే మరొకసారి అలాంటి ఆ వ్యతిరేకతనే ఇదని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రజలు పాకిస్తాన్ని వ్యతిరేకిస్తున్నారు, పాకిస్తాన్ గవర్నమెంట్ని వ్యతిరేకిస్తున్నారు, అక్కడ మిలిటరీని వ్యతిరేకిస్తున్నారు అన్నదానికి ఇది చాలా నిదర్శనంగా, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక క్లియర్ స్టేట్మెంట్గా తెలుస్తుంది మనకి. నలుగురు ఆ కారులో ప్రయాణిస్తున్నారు. ఆ కారు అక్కడ పార్క్ చేసి ఉన్నది కాదు. ఆ కారు ప్రయాణిస్తున్న సమయంలో అంటే ఆత్మాహుతికి సంబంధించిన బాంబు దాడి అనుకోవచ్చు దీంట్లో. సో ఆల్రెడీ వాళ్ళు చనిపోదామని సిద్ధమై పోరాడుతున్నారు పాకిస్తాన్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా, పాకిస్తాన్కి ఎగనెస్ట్గా. అలాంటి సిట్యువేషన్ ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించిన బలూచిస్తాన్లో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు నెలకొంది. గాదర్ పోర్ట్ ఏదైతే సీకి సంబంధించి ఒక పోర్ట్ ఉందో, చైనా $60 బిలియన్ పెట్టి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఆ ప్రాజెక్ట్ని అక్కడ నిర్మిస్తుంది. గాదర్ పోర్ట్ కూడా ఈ బలూచిస్తాన్ ఏరియాలోనే ఉంది. గతంలో కూడా వేరే కంపెనీస్, అలాగే అమెరికా, ఈ నెలలోనే మనం చూస్తే కనుక అమెరికాకు సంబంధించిన ఒక కంపెనీతోని మైనింగ్ ఒప్పందం కూడా అయింది. $500 మిలియన్ ఒప్పందం అది. సో మొత్తానికైతే అక్కడ వనరులన్నీ పాకిస్తాన్ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది. కానీ అక్కడి ప్రజలకి ఏమాత్రం కూడా మంచి చేయట్లేదు అని చెప్పేసి అక్కడ ఒక రెబెలియన్ అనేది ఫామ్ అయిపోయింది. రీసెంట్గా అమెరికన్ గవర్నమెంట్ కూడా ఇలాంటి రెబెలియన్ని టెర్రరిస్ట్ గ్రూప్గా, ఒక ఫారెన్ టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పేసి వాళ్ళకి ముద్ర కూడా వేశారు. కానీ ప్రస్తుతానికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధించిన కొంతమంది అఫీషియల్స్, బలూచిస్తాన్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ మీర్ సర్ఫరాజ్ బుఖ్తి, ఆయన ఈ ఇన్సిడెంట్ని, అలాగే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ, ఈయన కూడా చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రజల్ని మభ్యపెడుతున్నది ఇండియానే దగ్గరుండి ఇలాంటి దాడులు చేయిస్తుంది అని చెప్పేసి మొత్తానికైతే స్టేట్మెంట్ మన వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. బలూచిస్తాన్లో ఉన్న ప్రజలు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న చర్యలను ఇండియాకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బట్ట కాల్చి ఇండియాపై వేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఒక పిచ్చి పని చేసే ప్రయత్నం అయితే పాకిస్తాన్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఆయన
ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ద మిస్గైడెడ్ ఎక్స్ట్రీమిస్ట్ వర్ యాక్టింగ్ ఆన్ ఇండియాస్ ఎజెండా. భారత ప్రభుత్వానికి సంబంధించి భారతదేశానికి సంబంధించిన ఎజెండాపై వీళ్ళందరూ పనిచేస్తున్నారు, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి పాకిస్తాన్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు. కానీ గతంలో మనం చూస్తే కనుక బలూచిస్తాన్కి పాకిస్తాన్కి ఎందుకు పడట్లేదు? ఇన్ని వనరులున్నా కూడా ఆ వనరులని దోచుకుంటున్నది అక్కడున్న ప్రభుత్వం. అంతేగాని ఆ వనరులని దోచుకున్న అక్కడ ప్రజలకు మాత్రం దానికి సంబంధించిన ఫలాలను మాత్రం ఇవ్వట్లేదు, ఆ మినరల్స్ని మాత్రం దోచుకెళ్ళిపోతున్నది. అమెరికాకు సంబంధించిన కంపెనీలు కూడా దాంట్లో ఉన్నాయి. చాలా కంపెనీస్ ఈ నెలలోనే ఒక $500 మిలియన్ కాంట్రాక్ట్ కూడా చేసుకున్నారంటే అర్థం చేసుకోండి. సో మైనింగ్ చేస్తున్నారు, అక్కడ గోల్డ్ మైనింగ్ చేస్తున్నారు, కాపర్ మైనింగ్ చేస్తున్నారు, అలాగే బొగ్గు గనులు ఉన్నాయి, బొగ్గును కూడా మైనింగ్ చేస్తున్నారు. ఇవన్నీ మైనింగ్ చేసుకొని పాకిస్తాన్కి సంబంధించిన ఎకానమీ ఆల్రెడీ చాలా బ్యాడ్ పొజిషన్లో ఉంది. అలాంటి ఎకానమీకి బూస్ట్ ఇచ్చేదే బలూచిస్తాన్ చాలా విస్తృతమైన ఏరియా, చాలా పెద్ద ఏరియా అని చెప్పుకోవచ్చు. అలాంటి ఏరియాలో ఓన్లీ 1,50,00,000 మంది మాత్రమే ఉంటారు. కానీ వాళ్ళు చాలా పేదరికంలో బతుకుతున్నారు ఎప్పటి నుంచో. వాళ్ళని పట్టించుకోవట్లేదు అక్కడ ప్రభుత్వాలు, అక్కడ రాజకీయ నాయకులు, అక్కడ ప్రైమ్ మినిస్టర్లు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఒక రెబెలియన్ గ్రూప్ అయితే ఫామ్ అయింది. ఆ గ్రూప్ చేసిన యాక్టివిటీయే ఇది. ఒక్కసారి ఆ విజువల్స్ని మరొకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, అసలు ఆ విస్ఫోటం ఒక 10 కిలోమీటర్ల మేర, ఆ సెకండ్ విజువల్లో కనిపిస్తుంది చూడండి, 10 కిలోమీటర్ల మేర భూ ప్రకంపనలు అని చెప్పొచ్చు మనం ఒక రకంగా. అక్కడ బిల్డింగ్స్కి సంబంధించి అద్దాలు పగిలిపోవడం, అవన్నీ ఒక్కసారి ఆ విజువల్ చూడండి, ఆ మ్యాగ్నిట్యూడ్ చూడండి, ఆ భారీ విస్ఫోటం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో అఫీషియల్గా అయితే ఇప్పటిదాకా ఒక 13 మంది దాకా చనిపోయారు అండ్ 100 మంది గాయపడినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే అక్కడ సామాన్యులే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అలాగే ట్రూప్స్కి సంబంధించి, ఆ పారామిలిటరీ ట్రూప్స్కి సంబంధించి ఒక 4 చనిపోయినట్టు తెలుస్తుంది. అసలు బలూచిస్తాన్లో ఈ విప్లవం ఎప్పటి నుంచి మొదలైంది అని అంటే 1948. బలూచిస్తాన్ ప్రాంతం అంతా ట్రైబల్స్ ఉంటారు, ఒక రకంగా ఆదివాసులు అని చెప్పుకోవాలి. ఆ ట్రైబల్స్ వాళ్ళకి ఎప్పుడు ఇష్టం లేకుండే పాకిస్తాన్లో ఇంటిగ్రేట్ అవ్వడం. 1948 నుంచి 50 దాకా వాళ్ళు చాలా యుద్ధాలు చేశారు పాకిస్తాన్ గవర్నమెంట్తోని. దాని తర్వాత సెకండ్ ఫేజ్, రెండో దశ ఎప్పుడంటే 1958 నుంచి 1978 దాకా. అప్పుడు వాళ్ళకి పాకిస్తాన్లో మాకు సపరేట్ కాన్స్టిట్యూషన్ కావాలి అని చెప్పేసి 1973లో పాకిస్తాన్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో అటానమీ, మాకు ఒక ప్రావిన్షియల్ అటానమీ కావాలి, మాకు స్వాతంత్రం కావాలి అని చెప్పేసి 73లో కూడా వాళ్ళు యుద్ధం చేశారు. దాని తర్వాత మూడోసారి మనం చూస్తే కనుక ఇప్పుడు 2003లో మళ్ళీ 2003 నుంచి ప్రస్తుతం 2025 దాకా ఆ పోరాటం నడుస్తూనే ఉంది. పాకిస్తాన్ నుంచి మేము విడిపోవాలనుకుంటున్నాం, పాకిస్తాన్ మాకు అన్యాయం చేస్తుంది, పాకిస్తాన్ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది అని చెప్పేసి 2003 నుంచి BLA, పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అలాగే BLF, BRA ఇలాంటి కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. ఇవన్నీ పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి, అక్కడ ప్రొటెస్టులు చేస్తున్నాయి, ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాయి పాకిస్తాన్కి సంబంధించిన గవర్నమెంట్ని, వీటన్నిటిని. సో హ్యూమన్ రైట్స్కి సంబంధించి, అలాగే అక్కడ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో కాపర్, కోల్, అలాగే గోల్డ్, అలాగే వీటన్నిటి ఈ మినరల్స్ అన్నిటికీ సంబంధించి హ్యూమన్ రైట్స్ వీళ్ళకి దాంట్లో భాగం కూడా కావాలని చెప్పేసి, అలాగే పొలిటికల్ రిప్రజెంటేషన్, రాజకీయ పరంగా కూడా బలూచిస్తాన్ని తొక్కేశారు ఇప్పటిదాకా. సో రాజకీయ పరంగా కూడా బలూచిస్తాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న నినాదంతో 2003 నుంచి 2025 దాకా పోరాటం జరుగుతూనే ఉంది. కానీ వీటన్నిటికీ పాకిస్తాన్కి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ, అక్కడ చీఫ్ మినిస్టర్ కానీ, అక్కడ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇండియాకి లింక్ చేస్తుంటారు. ఇండియానే దగ్గరుండి ఇవన్నీ చేస్తుంది అన్నట్టు. వాళ్ళని అనగతొక్కిందే పాకిస్తాన్ ప్రభుత్వం. వాళ్ళకి నిత్యావసరాలు, వాళ్ళకు మౌలిక వసతులు ఇలాంటి ఏవీ కల్పించలేంది పాకిస్తాన్. తమ చేతగానితనాన్ని ఇండియాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సమాధానమే బలూచిస్తాన్కి సంబంధించిన లిబరేషన్ ఆర్మీ యాక్ట్. వీళ్ళు చేస్తున్న పని అదే. పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, వాళ్ళని అనగదొక్కుతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. పారామిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు, గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలని టార్గెట్ చేస్తున్నారు, పోలీసులను టార్గెట్ చేస్తున్నారు, అక్కడున్న ఆర్మీని టార్గెట్ చేస్తున్నారు. అవుట్ రైట్ ఇండిపెండెన్స్ కావాలి మాకు, ఇస్లామాబాద్ నుంచి, పాకిస్తాన్ నుంచి మాకు 100% ఇండిపెండెన్స్ కావాలి అనేది వాళ్ళ ప్రధానంగా వాళ్ళు ఉన్న డిమాండ్.
అలాగే అక్కడి నుంచి ఏవైతే న్యాచురల్ గ్యాస్ అలాగే మినరల్స్ మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రెవెన్యూ ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా బలూచిస్తాన్కి కేటాయించాలి. దానికి ఓనర్షిప్ కూడా బలూచిస్తాన్కి సంబంధించిన ప్రజలకి అప్పచెప్పాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. దాంతోపాటు పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటిదాకా ఎన్నో దుశ్చర్యలు చేపట్టింది. అక్కడ చాలామంది ఎవరైతే బిఎల్ఎఫ్ అలాగే బిఎల్ఏ ఇలాంటి గ్రూపుల్లో పనిచేస్తున్నారో ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి దగ్గరుండి తీసుకెళ్లి వాళ్ళందరినీ చంపడం, మిలిటరీ ఆపరేషన్స్ చేసి బలోచ్ ఏరియాలో ఆర్మీని దింపి ఎంతోమంది సామాన్యులను చంపడం, ఇలాంటివన్నీ పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటిదాకా చేసుకొచ్చింది. వీటన్నిటికీ సమాధానమే బలోచిస్తాన్కి సంబంధించిన లిబరేషన్ ఆర్మీ చేస్తున్న ఈ సంఘటన అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే పాకిస్తాన్కి పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఉధృతంగా నడుస్తుంది అక్కడ విప్లవం. పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటున్నారు కెట్టాకు సంబంధించి, అలాగే బలోచిస్తాన్కి సంబంధించి. ఒక రకంగా మనం చూస్తే బలోచిస్తాన్ ప్రాంతం అనేది కొద్దిగా ఇరాన్ అలాగే మిగతా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి కొద్దిగా దగ్గరగా ఉండడంతో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళ లాంగ్వేజ్లో డిఫరెన్స్, ఆ స్లాంగ్లో డిఫరెన్సు, వాళ్ళ ఆహారంలో డిఫరెన్సు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు హేళన చేయడం, అలాగే వీళ్ళని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలు కూడా వెనకబడేలాగా చేశారు. ఈ వ్యత్యాసం ఏదైతే పాకిస్తాన్ ప్రభుత్వం చూపించిందో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు ఏదైతే వ్యత్యాసం చూపించిందో ఆ వ్యత్యాసానికి సమాధానం ఇవ్వడమే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే బిఎల్ఎఫ్ ఇవన్నీ చేస్తున్న కార్యకలాపాలు ఇవి. వాళ్ళని అనగదొక్కారు కాబట్టే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? ఒక ప్రాంతాన్ని విడదీసి ఒక ప్రాంతాన్ని మీద పక్షపాతంగా ప్రభుత్వాలు పనిచేస్తే ఇలాంటి సమాధానం ఇవ్వడం సరైందేనా? పాకిస్తాన్ ప్రభుత్వానికి వీళ్ళు ఇచ్చిన సమాధానం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తానికైతే బలూచిస్తాన్కి సంబంధించిన కెట్టాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక భారీ పేలుడు పారామిలిటరీ ఫోర్సెస్ని టార్గెట్ చేస్తూ ఒక రకంగా ఆత్మాహుతి దళాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వెహికల్లో ప్రయాణిస్తున్న సమయం అక్కడికి వచ్చిన తర్వాతనే ఈ బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేశారు. చూడొచ్చు మనం చాలా క్లియర్గా ఆ విజువల్లో. ఈ పేలుడికి 10 కిలోమీటర్ల మేరకు ఆ శబ్దం కానీ దానికి సంబంధించిన ఆ ఇంపాక్ట్ అనేది 10 కిలోమీటర్ల మేరకు ప్రజలందరికీ కూడా తెలిసింది. అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇల్లులు కానీ భవనాలు కానీ వాటికి సంబంధించిన అద్దాలు అన్నీ కూడా పగిలిపోయాయి. పాకిస్తాన్కి గట్టి సమాధానం ఇస్తుంది బలోచిస్తాన్. ఇండియానే దగ్గరుండి బలోచిస్తాన్కి సంబంధించిన ఈ గ్రూపులని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి పాకిస్తాన్ ఆరోపిస్తుంది. కానీ వాస్తవానికి చెప్పండి, మనం దగ్గరుండి చేయిస్తున్నామా అండ్ మనం దగ్గరుండి చేయిద్దామా ఫ్యూచర్లో? మీరేమనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.